200 ఏళ్ళు, వేల కోట్ల ఖర్చు, 6 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. అయినా ఆ నిధి మాత్రం ఎవరికి దొరకలేదు. అసలు ఆ ఐలాండ్లో ఏముంది? ఎందుకు అక్కడికి వెళ్ళిన వాళ్ళు వట్టి చేతులతో తిరిగి వస్తున్నారు? కెనడాలోని ఓక్ ఐలాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీ. 1795లో ఇక్కడ ఒక గొయ్యి కనిపించింది. తవ్వే కొద్దీ చెక్క దుంగలు, వింతరాళ్ళు బయటపడ్డాయి. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రతి 10 అడుగులకు ఒక అడ్డంకి, 90 అడుగుల దగ్గర ఒక వింతరాయి, ఇంకొంచెం తవ్వితే 20 లక్షల పౌండ్లు దొరుకుతాయి అని ఆ రాయి మీద రాసుంది. కానీ ఆశపడి తవ్వితే సముద్రపు నీరు ఆ గొయ్యిని ముంచేస్తుంది. పైరేట్స్ దాచిన బంగారమా, మేరీ యాంటోనియట్ నగల, లేక కోహినూర్ డైమండ్ కన్నా విలువైనదా? ఇక్కడ ఒక శాపం ఉంది. 7గురు చనిపోతేనే ఆ నిధి బయటపడుతుంది అని ఒక నమ్మకం. ఇప్పటికే 6గురు చనిపోయారు. 7వ వ్యక్తి ఎవరు? ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో లాగునా బ్రదర్స్ తవ్వకాలు జరుపుతున్నారు. మరి ఆ నిధి దొరుకుతుందా, లేక ఆ ఐలాండ్ ఇంకో బలి తీసుకుంటుందా? మీరేమంటారు? ఆ గుంతలో నిజంగా బంగారం ఉందా, లేక అదొక ఉచ్చు మాత్రమేనా? కమెంట్ రూపంలో తెలియజేయండి.